హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అయితే మనము ఈ వీడియోలో ఏం తెలుసుకుందామంటే మనము మనం వాట్సాప్లో చాట్ చేసేటప్పుడు మనము స్టిక్కర్స్ అయితే వాడుతుంటాము. మన ఫ్రెండ్స్ కానీ మళ్ళీ వాళ్ళు కానీ ఎవరికైనా సరే మనం వాట్సాప్లో చాట్ చేసేటప్పుడు వాళ్ళని ఇంప్రెస్ చేయడానికి మనము డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్టిక్కర్స్ అయితే వాడుతుంటాం. మనం బ్రహ్మానందం కానీ అగ్గిపెట్టె మచ్చ కానీ అలా మనకి ఏది స్టిక్కర్ అయినా కావాలన్నా మనము ప్లే స్టోర్ ఓపెన్ చేసి సపరేట్గా యాప్ డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. అలా కాకుండా మీకు ఈ వీడియోలో నేను ఏం చెప్తానంటే మీరు వితౌట్ ఎనీ థర్డ్ పార్టీ యాప్స్ థర్డ్ పార్టీ యాప్స్ మీరు యూజ్ చేయకుండా మీరు డైరెక్ట్ స్టిక్కర్స్ అయితే వాడుకోవచ్చు అనమాట. మనం వాట్సాప్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ దేంట్లో అయినా మనం స్టిక్కర్స్ని వాడుకోవచ్చు. మనము ఎలాంటి థర్డ్ పార్టీ యాప్స్ లేకుండా మీరైతే వాడుకోవచ్చు. అదేలాగా చెప్తా. ఈ ఈ వీడియో కొత్తగా చూసిన వాళ్ళైతే మన ఛానల్ని లైక్ చేసి మన సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఎలాగో చెప్తా చూడండి. అయితే మనం సింపుల్గా అలాంటి ఏమి ఇబ్బందులు లేకుండా మీరు ఫస్ట్ వాట్సాప్ అయితే ఓపెన్ చేయండి. నేను వాట్సాప్ ఓపెన్ చేస్తున్నాను చూడండి. ఇక్కడ మనము వాట్సాప్ ఓపెన్ చేసిన తర్వాత మనం ఏదైనా ఒక కాంటాక్ట్ని సెలెక్ట్ చేసుకోవాలి. నేను ఈ కాంటాక్ట్ని సెలెక్ట్ చేసుకుంటున్నా. కాంటాక్ట్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనకు ఇక్కడ సెర్చ్ బాక్స్లో ఉంటుంది కదా ఫ్రెండ్స్, కింద టైపింగ్ చార్జ్ చేసేది. దానిపైన క్లిక్ చేస్తే ఇక్కడ మీకు జిఐఎఫ్ అని గిఫ్ట్స్ అని ఉంటుంది. దానిపైన క్లిక్ చేయండి. జిఐఎఫ్ అని క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకు ఈ సెర్చ్ బాక్స్లో దేన్నైనా టైప్ చేయండి మీరు. ఇక్కడ నేను బ్రహ్మి అని టైప్ చేస్తున్నా చూడండి. బ్రహ్మి అని టైప్ చేసి సెర్చ్ చేసిన బ్రహ్మానందం మీమ్స్ మొత్తం వస్తుంటాయి. ఇక్కడ మనము ఏ థర్డ్ పార్టీ యాప్స్ లేకుండా ఇలాంటి స్టిక్కర్స్ అయితే వాడుకోవచ్చు. దీన్ని సింపుల్గా ఎలా చేయాలంటే దీని మీద క్లిక్ చేయండి. దీని మీద క్లిక్ చేసి మనకు ఆటోమేటిక్గా ఇక్కడ సెండ్ అని ఉంటుంది. సెండ్ అని వస్తే అది సెండ్ అయిపోతుంది అనమాట. మళ్ళీ బ్రహ్మానందందే కాకుండా మీరు ఇంకెవరైనా వాడుకోవచ్చు. నేను ఉప్పల్ బాల్ అని కొడతా చూడండి. ఉప్పల్ బాలు అని కొట్టి సెర్చ్ చేసిన. ఉప్పల్ బాల్ అని కొట్టి సెర్చ్ చేసిన తర్వాత ఇగో ఇలా చూడండి, ఎలాంటి ఏ రకమైన స్టిక్కర్స్ అయితే మీకైతే వచ్చేస్తుంటాయి. మీరు ఎనీ టైప్ ఏదన్నా వాడుకోవచ్చు అన్నమాట. మనం మనం జనరల్గా ఏంటంటే మనం స్టిక్కర్స్ వాడుకోవడానికి మనం థర్డ్ పార్టీ ఏదైనా యాప్స్ ఇన్స్టాల్ చేస్తుంటాం. అది మనకు ఫోన్స్ స్టోరేజ్ వల్ల ఇబ్బంది అయితే అవుతుంటుంది. అలా కాకుండా మనం ఏ యాప్స్ అయితే వాడకుండా ఇలా డైరెక్ట్ అయితే మనం వాడుకోవచ్చు. ఈ ఈ ట్రిక్ అనేది ప్రతి ఫోన్లో అయితే వస్తుంది. మీరు ఒకసారి చెక్ చేసుకోండి. ఎవరైనా రాకుంటే వాళ్ళు కామెంట్ అయితే చేయండి నాకు, ఎవరికైనా రాలేదంటే. వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని ఫాలో చేయండి ఫ్రెండ్స్. ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ మరిన్ని మేము ముందుకు తీసుకొస్తూనే ఉంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.